నమస్తే తెలుగువారు మన సాక్షి న్యూస్ కు స్వాగతం. ఇవాల్టి మార్నింగ్ ప్రైమ్ టైమ్ న్యూస్ ను మీ ముందుకు తీసుకొస్తున్నాను నేను అనుశ్రీ. ఇక ఇవాళ న్యూస్ ఎట్ 9 లో 4 ప్రధాన అంశాలతో పాటు వాటికి సంబంధించిన సమగ్ర వివరాలను అందించేందుకు వివిధ ప్రాంతాల నుంచి మా రిపోర్టర్స్ కూడా మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా ఈ రోజు టాప్ న్యూస్ ఏంటో చూసే ప్రయత్నం చేద్దాం. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టినటువంటి మేమంతా సిద్ధం బస్ యాత్ర 18వ రోజు ఈ రోజు స్టార్ట్ అవబోతోంది. ఈ బస్సు యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఉన్న దృశ్యాలు మనకు అనువనువున కనిపిస్తూ ఉన్నాయి. జననాయకుడికి అడుగడుగున నీరాజన పలుకుతున్నారు. 18వ రోజు మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఈ రోజు ఎస్టీ రాజాపురం నుంచి ప్రారంభం కాబోతోంది. కాకినాడ అచ్చంపేట జంక్షన్ లో మేమంతా సిద్ధం బహిరంగ సభ జరగబోతోంది. అది మనకు ప్రధాన వార్తగా కనిపిస్తోంది. ఇక కుట్రను ఛేదించిన పోలీసులు అన్నది రెండో వార్తగా కనిపిస్తోంది. సీఎం జగన్ పై హత్యాయత్నం కేసులో భౌతికంగా ఆయన్ని లేకుండా చేయటమే ప్రధాన లక్ష్యంగా ఈ దాడి జరిగినట్లుగా తెలిసింది. అయితే అదృష్టవశాత్తు ఈ పక్కా మర్డర్ ప్లాన్ నుంచి ముఖ్యమంత్రి బయటపడ్డారు. రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు పేర్కొన్న అంశాలు విస్తుపోయేలా కనిపిస్తున్నాయి. అందుకు సంబంధించిన పూర్తి వివరాలని బులెటిన్లో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక హత్యాయత్నం కేసులో A2 ఎవరు? పక్కా ప్రణాళికతో సీఎం జగన్ పై హత్యాయత్నానికి పాల్పడ్డట్టుగా నిందితుడు సతీష్ చెప్పాడు. A2 ప్రేరణతోనే హత్యకు ప్లాన్ చేశామని అంగీకరించాడు అతడు. అయితే A2 దుర్గారావా లేకపోతే మరెవరు అని తేల్చే పనిలో ఉన్నారు పోలీసులు. సతీష్ ఇచ్చిన సమాచారంతో దుర్గారావును విచారించబోతున్నారు. ఈ దుర్గారావు తెలుగుదేశం పార్టీలో క్రియాశీలక కార్యకర్తగా ఉన్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక పచ్చముక్కల కుట్రాకోణం బస్సు యాత్ర చేస్తూ ఉన్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై హత్యాయత్నం జరిగితే టీడీపీ నేతలు మాత్రం ఆ దాడి ఘటనపై అబద్ధాలను ప్రచారం చేశారు. అవహేళన చేస్తూ ట్వీట్లు పోస్ట్ చేశారు. సోషల్ మీడియాలో నీచమైన పోస్టులు పెట్టింది టీడీపీ. ఇక ఇప్పుడు పోలీసుల దర్యాప్తులో టీడీపీ నేతల కుట్ర కోణం కూడా వెలుగులోకి వస్తోంది. వీటికి సంబంధించిన పూర్తి వివరాలకు వెళ్లే ముందు ఇప్పటి వరకు ఉన్న హెడ్లైన్స్ చూద్దాం. నేడు 18వ రోజు మేమంతా సిద్ధం బస్సు యాత్ర. సాయంత్రం కాకినాడ అచ్చంపేట జంక్షన్ లో సీఎం బహిరంగ సభ. పక్కా ప్రణాళికతో సీఎం జగన్ పై హత్యాయత్నం కేసు విచారణలో కీలక అంశాలు. A2 ప్రేరణతోనే హత్యకు ప్లాన్ అంగీకరించిన వేముల సతీష్. A2ని నేడు కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం. నేడు కిషన్ రెడ్డి నామినేషన్ హాజరు కానున్న రాజ్నాథ్ సింగ్. సికింద్రాబాద్ లో బీజేపీ బహిరంగ సభ. కొనసాగుతున్న తొలి విడత పోలింగ్. 21 రాష్ట్రాల్లో 102 లోక్సభ స్థానాలకు పోలింగ్. తెలుగు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలు. ఏపీలో 90 మండలాల్లో తీవ్ర వడగాలు. శేష జనవాహిని మధ్య అప్రతిహాతంగా సాగుతోంది మేమంతా సిద్ధం 18వ రోజు బస్సు యాత్ర. ఎస్టీ రాజాపురం నుంచి ప్రారంభం కాబోతోంది. ఈ రోజు ఏ ప్రాంతాల్లో ఈ యాత్ర సాగబోతోంది, ఇవాళ బహిరంగ సభ ఎక్కడ జరగనుంది, ఆ డీటెయిల్స్ అన్ని మా ప్రతినిధి వినాయక్ అందిస్తారు. ఎస్టీ రాజాపురం నుంచి ఆయన మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. కాసేపట్లో ఇక్కడి నుంచే జగన్ బస్సు యాత్ర ప్రారంభం కాబోతోంది. ఇక కుట్రను ఛేదించిన పోలీసులు. సీఎం జగన్ పై హత్యాయత్నం కేసులో కుట్రను పోలీసులు ఛేదించారు. రిమాండ్ రిపోర్ట్లో ఉన్న సంచలన విషయాలపై పూర్తి అప్డేట్స్ ను మా ప్రతినిధి అమర్ అందిస్తారు. విజయవాడ నుంచి ఆయన మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ఇక హత్యాయత్నం కేసులో ప్రధాన నిందితుడిని ప్రేరేపించిన A2 ఎవరనే కోణంలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఆ డీటెయిల్స్ పూర్తిగా అందిస్తారు మా ప్రతినిధి సతీష్. ఆయన కూడా మనకు విజయవాడ నుంచి లైవ్ లో అందుబాటులో ఉన్నారు.
ఇక సీఎం జగన్ పై హత్యాయత్నం కేసులో టీడీపీ జనసేన మొదటి నుంచే దుష్ప్రచారం చేస్తూనే వస్తున్నాయి. సానుభూతి కోసమే దాడి చేయించుకున్నారంటూ నీచంగా మాట్లాడారు. దాడి తర్వాత టీడీపీ జనసేన నేతలు ఏమన్నారో ఆ డీటెయిల్స్ పూర్తిగా మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. రాజమండ్రి నుంచి మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే అంతకన్నా ముందు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. జననాయకుడికి అడుగడుగున నీరాజనం పలుకుతున్నారు. నిదుటిపై గాయం మానకపోయినా సడలని ఉక్కు సంకల్పంతో మరింత దృఢ నిశ్చయంతో సీఎం వైఎస్ జగన్ తన బస్సు యాత్రను ముందుకు సాగిస్తున్నారు. మేమంతా సిద్ధం బస్సు యాత్ర నేడు ఎస్టీ రాజాపురం నుంచి ప్రారంభం కాబోతోంది. రంగంపేట, పెద్దాపురం బైపాస్, సామర్లకోట బైపాస్ల మీదుగా ఉందూరు క్రాస్ మీదుగా కాకినాడకు చేరుకోబోతోంది. కాకినాడ అచ్చంపేట జంక్షన్లో మేమంతా సిద్ధం బహిరంగ సభ జరగబోతోంది. అనంతరం పిఠాపురం బైపాస్, గోలప్రోలు బైపాస్, కత్తిపూడి బైపాస్, తుని బైపాస్, పాయకరావుపేట బైపాస్ మీదుగా గొడిచర్ల క్రాస్కు చేరుకోనుంది. మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఇక గొడిచెర్లలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస చేస్తారని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం వెల్లడించారు. ఇక మేమంతా సిద్ధం 18వ రోజు బస్సు యాత్ర కాసేపట్లో ఎస్టీ రాజాపురం నుంచి ప్రారంభం కాబోతోంది. పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ వినాయక్ రావు అందిస్తారు. వినాయక్, చూస్తూ ఉన్నాం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల్లో చాలా అద్భుతంగా జరిగింది బస్సు యాత్ర. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లాలో కొనసాగుతోంది. విశాఖపట్నంలో అడుగు పెట్టబోతోంది సాయంత్రం కంతా. ఎట్లాంటి అప్డేట్స్ ఉన్నాయి? సాయంత్రం సభకు సంబంధించి ఎలాంటి సమాచారం ఉంది? మరి కాసేపట్లోనే ముఖ్యమంత్రి 18వ రోజు బస్సు యాత్రను ఈ ఎస్టీ రాజాపురం నుంచి ప్రారంభించబోతున్నారు. ఈరోజు ఆయన 3 జిల్లాల్లో ఆయన పర్యటన కొనసాగబోతుంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ముగించుకుని నిన్న తూర్పుగోదావరి జిల్లాలో అడుగుపెట్టిన తర్వాత తూర్పుగోదావరి జిల్లాలో అపూర్వ స్వాగతం లభించిందని చెప్పుకోవచ్చు. నిన్న రాజమహేంద్రవరంలో నగరంలో ఉన్న రోడ్లన్నీ కూడా పూర్తిగా జనసంద్రంగా మారాయని చెప్పుకోవచ్చు. ఈరోజు ఆయన ఎస్టీ రాజాపురం అంటే అనపర్తి నియోజకవర్గంలోని ఎస్టీ రాజాపురం నుంచి మరి కాసేపట్లోనే ఆయన యాత్ర ప్రారంభం కాబోతుంది. ఆ తర్వాత ఇక్కడ నుంచి ఆయన కాకినాడ జిల్లాలోకి అడుగు పెట్టబోతున్నారు. కాకినాడ జిల్లాలో తన యాత్ర ముగించుకున్న తర్వాత ఈరోజు సాయంత్రానికి ఆయన అనకాపల్లి జిల్లాలోకి ప్రవేశించబోతున్నారు. మొత్తంగా చూస్తే కనుక ఈరోజు 7 నియోజకవర్గాల్లో ఆయన యాత్ర కొనసాగబోతుంది. అనపర్తి నియోజకవర్గం నుంచి తన యాత్ర ప్రారంభించిన తర్వాత ఆయన పెద్దాపురం నియోజకవర్గంలోకి అడుగు పెట్టబోతున్నారు. పెద్దాపురం నియోజకవర్గంలోని రంగంపేట, అదేవిధంగా పెద్దాపురం బైపాస్ మీదుగా ఆయన సామర్లకోట బైపాస్ మీదుగా ఆయన యాత్ర కొనసాగబోతుంది. ఆ తర్వాత ఆయన కాకినాడ రూరల్ నియోజకవర్గంలోకి అడుగు పెట్టబోతున్నారు. ఆ తర్వాత అంటే మధ్యాహ్నం సామర్లకోట బైపాస్ ముగిసిన తర్వాత ఉందూరు క్రాస్ వరకు కూడా ఆయన చేరుకుని భోజన విరామం తర్వాత అక్కడి నుంచి నేరుగా కాకినాడలోని అచ్చంపేట జంక్షన్ చేరుకుంటారు. అచ్చంపేట జంక్షన్లో భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. దాదాపుగా 4 గంటల ప్రాంతానికి ఆయన అచ్చంపేట జంక్షన్ చేరుకుని బహిరంగ సభలో ప్రసంగించబోతున్నారు. కాకినాడ రూరల్ ముగిసిన తర్వాత ఆయన పిఠాపురం బైపాస్ నియోజకవర్గంలో అంటే పిఠాపురం నియోజకవర్గంలో పిఠాపురం బైపాస్ మీదుగా ఆయన యాత్ర కొనసాగబోతోంది. పిఠాపురం బైపాస్, అదేవిధంగా గొల్లపురం బైపాస్ తర్వాత ఆయన ప్రతిపాడు నియోజకవర్గంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి మనం చూస్తే కనుక కత్తిపూడి బైపాస్ మీదుగా ఆయన అన్నవరం బైపాస్ మీదుగా ఆయన తుని నియోజకవర్గంలోకి అడుగు పెడతారు. తుని నియోజకవర్గంలో బైపాస్ నుంచి ఆయన అనకాపల్లి జిల్లాలోకి ప్రవేశించబోతున్నారు. ఆ తర్వాత పాకిరేపేట నియోజకవర్గంలో ఆయన బైపాస్ మీదుగా ఆయన గుడిచెర్ల రాత్రి బసకు చేరుకోబోతున్నారు. ఓవరాల్గా చూసుకుంటే కనుక గడిచిన 18 రోజులుగా మనం చూస్తే కనుక ఎక్కడికక్కడ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఎక్కడైతే ముఖ్యమంత్రి మీద హత్యా ప్రయత్నం జరిగిందో ఆ తర్వాత విజయవాడ నుంచి కూడా మనం చూస్తే కనుక అనూహ్య స్పందన లభిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవాలి. అదేవిధంగా ముఖ్యమంత్రి మీద జరిగిన హత్యా ప్రయత్నం తర్వాత ప్రజల్లో కూడా ఒక విధమైన భావన ఏర్పడింది. ఆయన నేరుగా చూసిన తర్వాత మాత్రమే సాంతన చేకూరుతున్న భావంతో ప్రజలందరూ కూడా నేరుగా ఆయన చూసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాజమండ్రిలో భారీ ఎత్తున ప్రజలు రావడం జరిగింది. ఈరోజు కూడా కాకినాడ సభకు కాకినాడ జిల్లా నలుమూల నుంచి కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. అనుశ్రీ, రైట్, థ్యాంక్ యూ వినాయక్. మరి కాసేపట్లో ఎస్టీ రాజాపురం నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర మేమంతా సిద్ధం ఏదైతే ఉందో కాసేపట్లో ప్రారంభం కాబోతోంది. ఇక ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఎట్లాంటి స్పందన అయితే వచ్చిందో తూర్పుగోదావరి జిల్లాలో కూడా ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఉన్న దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. మా కరెస్పాండెంట్ వినాయక్ అందించిన టూర్ స్కెడ్యూల్ వివరాలు అవి. ఇక అమర్ సతీష్ మనకు విజయవాడ నుంచి లైవ్లో అందుబాటులో ఉన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడి కాకతాళీయకమో లేకపోతే ఆకతాయితనమో ఖచ్చితంగా కాదు, ఇది ప్రీ ప్లాన్డ్ మర్డర్ స్కెచ్ అన్న విషయం సుస్పష్టమైపోయింది. రిమాండ్ రిపోర్ట్లో అనూహ్యమైనటువంటి కీలక సమాచారం బయటపడింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను మా ప్రతినిధి అమర్ సతీష్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమర్, చూస్తూ ఉన్న ఈ రిమాండ్ రిపోర్ట్లో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి, విస్తుగొలిపే విషయాలు ఉన్నాయని తెలుస్తోంది. ఎట్లాంటి డీటెయిల్స్ ఉన్నాయి దీనికి సంబంధించి మీ దగ్గర?
ఎస్ అనుశ్రీ, ఖచ్చితంగా కాన్స్పిరసీ ప్రకారమే దాడి చేసినట్టుగా కూడా ఇప్పటికే పోలీసులు రిమాండ్ రిపోర్ట్లు వెల్లడించారు. వేముల సతీష్ను అదుపులోకి తీసుకుని విచారించిన తర్వాత A1గా ఉన్నటువంటి వేముల సతీష్ ఇచ్చినటువంటి సమాచారం మేరకు, వేముల సతీష్ వెల్లడించినటువంటి వాంగ్మూలం మేరకు A2ని గాలించేటువంటి పనిలో ఉన్నారు. ఈరోజు A2 అయినటువంటి వేముల దుర్గారావును కూడా అరెస్ట్ చేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. అయితే ఘటన జరిగిన తర్వాత పోలీస్ కమిషనర్ కాంతినాథ్ టాటా తనకున్నటువంటి అధికారాల మేరకు సిట్ని ఏర్పాటు చేశారు. ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి కేవలం ట్రాన్స్పరెంట్ గా ఖచ్చితంగా కొన్ని ఆరోపణలు వస్తున్నా కానీ, ఎన్నో ప్రెజర్స్ ఉన్నా కానీ ఖచ్చితంగా శాస్త్రీయబద్ధంగా విచారణ జరిపారు. టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగానే సతీష్ దాడి చేశాడని కూడా నిర్ధారణకు వచ్చిన తర్వాత అతన్ని అరెస్ట్ చేశారు. అతను కోర్టులో ప్రవేశపెట్టగా 14 రోజుల రిమాండ్ విధించారు. ఈ కేసుకు సంబంధించి A2 వరకు కానీ ఇంకా ఎంతమంది అయినా ఉన్నా కానీ వారిని అడిషనల్ గా యాడ్ చేస్తాము. ఖచ్చితంగా కేసుకు సంబంధించి తొందరపాటుగా కాకుండా పూర్తి ఆధారాలతో అరెస్టులు కావచ్చు, విచారణలు కావచ్చు చేపడుతున్నామని అటు కోర్టుకు కావచ్చు, ప్రస్తుతానికి ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఎన్నికల కమిషనర్ కూడా ఎప్పటికప్పుడు పూర్తి స్థాయి నివేదికలు కూడా అందిస్తున్నారు. అయితే దాడి చేసినటువంటి విధానాన్ని చూస్తే ఒక చోట నుంచి రాయి తీసుకెళ్లి తమ ఇంటికి సమీపంలో, అంటే డాబాకుట్లు సెంటర్ దాటిన తర్వాత వివేకానంద స్కూల్ కు, గంగానమ్మక గుడికి మధ్య ఉన్నటువంటి ప్రాంతం ఎక్కడైతే అటాక్ చేశారో ఆ దాడి చేసిన ప్రాంతానికి అతి సమీపంలోనే వడ్డేరు కాలనీ ఉంది. అయితే నిందితుడు తన ఇంటి సమీపంలోనే ఆ అటాక్ చేసేటువంటి ప్రాంతాన్ని కానీ ప్లేస్ని కానీ ఎంచుకున్నాడు. అంటే సాధారణంగా ఏదన్నా అటెంప్ట్స్ చేసేటప్పుడు, ఏదైనా నేరాలు చేసేటప్పుడు పక్క ప్రాంతాల్లోనో, పక్క ఊర్లోనో, లేకపోతే సీఎం జగన్మోహన్ రెడ్డి వేరే ఊరు వెళ్ళిన తర్వాత ఆ అటాక్ ప్లాన్ చేయొచ్చు. కానీ తన వెనక కొంతమంది వ్యక్తులు ఉన్నారన్నటువంటి ధైర్యంతో తన ఇంటికి సమీపంలోనే నిందితుడు ఈ అటెంప్ట్ చేశాడు. గురి చూసి కొట్టడంతో పాటుగా బలమైన గాయం తగిలేలా నిందితుడు ఒక పెద్ద రాయిని తీసుకెళ్లి కూడా అటాక్ చేసిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ప్రస్తుతం A2 కోసం అయితే ప్రస్తుతానికి విచారణ దశలో ఉంది. ఖచ్చితంగా కేసు దర్యాప్తు దశలో ఉన్నందున అఫీషియల్ గా ఇప్పటివరకు కూడా పోలీసులు వివరాలు అందించలేదు. ఈ రోజు A2కు సంబంధించి కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అరెస్ట్ చేసి పూర్తి వివరాలు అయితే సమర్పించేటువంటి అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ అమర్ సతీష్. మొత్తం మీద సతీష్ ఇచ్చినటువంటి డీటెయిల్స్ మనకు ప్రధానంగా కనిపిస్తూ ఉన్నాయి. A2 ఎవరు అన్న విషయం ఈ రోజు తేలిపోబోతోంది. A2ను కోర్టులో సబ్మిట్ చేసిన తర్వాత దుర్గారావే ప్రధాన కారకుడా, లేకపోతే అతని వెనకాల ఇంకా ఎవరున్నారు అనే విషయాలు కూడా వెలుగులోకి రాబోతున్నట్లుగా తెలుస్తోంది. అయితే స్వయం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేస్తూ ఉన్న బస్సు యాత్రలో ఆయనపై దాడి జరిగితే దాన్ని ఖండించాల్సింది పోయి, ప్రజల్లో ఉన్నటువంటి నేతపై జరిగిన దాడిని ఖండించాల్సింది పోయి అవహేళనగా మాట్లాడారు. చాలా విచిత్రమైన కామెంట్స్ చేశారు. దాన్ని చాలా రూమర్ చేసే ప్రయత్నం చేశారు. అసలు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఆ సందర్భంలో ఏమన్నారో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ రాళ్ళు వేశారు, మళ్ళా చూసారా? వస్తా దానికి కూడా వస్తారే, మిమ్మల్ని వదిలిపెట్టరు ప్రజలు, తరిమి కొడతారు. రేపటి నుంచి మిమ్మల్ని అందరినీ గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్ ఇక్కడ కూడా వచ్చింది. దొరికాడా లేదా? దొరికినట్లేడు. అది టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు. కేవలం చంద్రబాబు నాయుడు మాత్రమే కాదు, జనసేనానితో పాటు టీడీపీ ఎల్లో మీడియా ఏదైతే ఉందో మొత్తంగా చేసిన ప్రచారం చాలా ప్రజలు చీత్కారానికి గురయ్యే కామెంట్స్ మాత్రమే చేశారు. అసలు ఏం జరిగింది? ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిపై దాడి జరిగింది. మొదటి నుంచి అనుకుంటున్నట్లుగానే ఏదో కుట్రాకోణం ఉందన్న అనుమానాలకు తావిస్తూ దానికి బలాన్ని చేకూరుస్తూనే ప్రస్తుతం వెలుగులోకి వస్తున్న వాస్తవాలు కనిపిస్తున్నాయి. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు విజయవాడ నుంచి. సతీష్, మనం చూస్తూ ఉన్నాం, దాడి జరిగిన రోజు నుంచి ఏవైతే అనుమానాలు ఉన్నాయో, బెనిఫిట్ ఆఫ్ డౌట్స్గా మనం అనుకున్నవన్నీ కూడా ఈ రోజు అన్ని నిజాలు అని తెలుస్తూ ఉన్న దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ రోజు A2 ఎవరు అన్నది కూడా తెలుస్తోంది. కాసేపట్లో కోర్టులో హాజరుపరచబోతున్నారు. అతని వెనకాల ఎవరు ఉన్నారు అన్నది కూడా తెలియబోతోంది. పూర్తి సమాచారం ఏంటంటే ఏం చెప్తారు సతీష్? ఖచ్చితంగా అనుశ్రీ, కేసుకు సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన హత్యాయత్నం కేసులో A1 నిందితుడు వేముల సతీష్ని ఇప్పటికే కోర్టుకు హాజరుపరచడం, అతను రిమాండ్ పంపించిన నేపథ్యంలో A1 సతీష్ ఇచ్చినటువంటి సమాచారం అన్నది, ఇచ్చినటువంటి వాంగ్మూలం అనేది ఇప్పుడు రాజకీయంగా కూడా ప్రకంపనలు రేపుతున్నటువంటి పరిస్థితి. చాలా స్పష్టంగా వేముల సతీష్ A2 ప్రేరణతోనే తాను ఈ దాడికి పాల్పడ్డాను, హత్యాయత్నానికి పాల్పడ్డాను, ముందుగా ఒక కుట్రపూరితమైనటువంటి ఒప్పందం జరిగింది, కాన్స్పిరసీ డీల్ అన్నది చాలా స్పష్టంగా రిమాండ్ రిపోర్ట్లో మెన్షన్ చేశారు పోలీసులు. సో కుట్రపూరితమైన ఒప్పందంలో భాగంగా ఇది జరిగిందన్న అంశాన్ని చాలా స్పష్టంగా A1 వేముల సతీష్ చెప్పారు. అయితే A2 ఎవరన్నది ఇవాళ ప్రవేశపెట్టబోతున్న దానికి సంబంధించి అనేకమైన అంశాలు ఇందులో వెలుగులోకి వస్తున్నటువంటి పరిస్థితి. A1 వేముల సతీష్కి ప్రస్తుతం A2
ఎవరు అన్నదానికి సంబంధించి చూస్తే ప్రస్తుతం పోలీసులు అనుమానిస్తున్నది వేముల దుర్గారావు ఎవరైతే ఉన్నారో ఇతను తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు. దుర్గారావుని వేటుగా పెడతారా లేకపోతే ఇంకెవరైనా దీని వెనక విచారణలో ఉన్నారన్న అంశాన్ని ఇవాళ కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది ఏటుని, అప్పుడు తేలేటువంటి అవకాశం ఉంది. అయితే ఈ కేసుకు సంబంధించినంత వరకు తెలుగుదేశం పార్టీతో ఉన్నటువంటి అవినాభావ సంబంధం అన్నది కూడా చాలా స్పష్టంగా ఇప్పుడు పోలీసుల విచారణలో వెల్లడవుతున్నటువంటి పరిస్థితి. A1 వేముల సతీష్తో స్వయంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఏదైతే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన హత్యాయత్నం జరిగిందో ఆ హత్యాయత్నం జరిగినటువంటి ప్రాంతం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానిది. ఆ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ ప్రస్తుత టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థిగా ఉన్నటువంటి బోండా ఉమాకి అత్యంత సన్నిహితుడు. అతనితో ఉన్నటువంటి ఫోటోలు కూడా ఇప్పుడు వెలుగు చూసాయి. మరీ ముఖ్యంగా వేముల సతీష్కి ప్రేరేపించిన వ్యక్తిగా లేదా వేముల సతీష్తో సాన్నిహిత్యం ఉన్నటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి దుర్గారావును కూడా పోలీసులు విచారిస్తూ ఉన్నారు. ఆ దుర్గారావు ఎవరన్న అంశాన్ని కూడా చూసినట్టయితే దుర్గారావు కూడా బోండా ఉమాకి సంబంధించినటువంటి అత్యంత సన్నిహితుడు. 4 నెలల కిందట తెలుగుదేశం పార్టీలో జనసేన పార్టీ నుండి చేరి ఆ రోజు నుండి ప్రతిరోజు కూడా చాలా యాక్టివ్గా బోండా ఉమాతో పాటు రాజకీయ కార్యకలాపాల్లో తెలుగుదేశం పార్టీ యాక్టివిటీస్లో పాల్గొంటున్నటువంటి వ్యక్తి. ఈ వేముల దుర్గారావు వేముల సతీష్ ఒకే ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు, ఒకే ఇంటి పేరుతున్నటువంటి కుటుంబానికి సంబంధించిన వాళ్ళు, బంధుత్వం సాన్నిహిత్యం ఉంది. అంతేకాకుండా దుర్గారావుకి అనుచరుడిగా కూడా వేముల సతీష్ ఉన్నటువంటి పరిస్థితి. ఇంకొక కీలకమైన అంశం, వేముల సతీష్ కుటుంబ సభ్యులతో కూడా ఇటీవల కాలంలో తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా మాట్లాడారు, భేటీ అయ్యారు. దుర్గారావే ఆయన దగ్గరికి తీసుకెళ్ళినట్టు కూడా పోలీసులు భావిస్తూ ఉన్నారు. సో బోండా ఉమా ఇంటి సమీపంలో ఉన్నటువంటి మెట్రో దగ్గర సీసీ కెమెరా ఫుటేజ్ల దగ్గర నుండి కాల్ డేటా దగ్గర నుండి అన్నింటినీ కూడా సమగ్రంగా విచారించిన తర్వాత ఇప్పుడు ఏటు ఎవరన్నది ఒక నిర్ధారణకు వచ్చారు. అయితే ఎవరన్నది ఇంకా పోలీసులు రివీల్ చేయలేదు. సో దుర్గారావా లేకపోతే ఇంకెవరైనా ఉన్నారా? అన్నిటికీ మించి ఈ కేసులో A1 ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం ఇది ఒక మర్డర్ ప్లాన్ అన్నది చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఒక కుట్ర ఒప్పందం జరిగిందన్నది, ఆ కుట్రదారు ఎవరు, ఆ ఒప్పందం ఎవరి దగ్గర జరిగింది, ఎందుకోసం జరిగారన్న అంశాన్ని కూడా ఇప్పుడు పోలీసులు విచారణలో ఛేదించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో చాలా స్పష్టంగా అరెస్ట్ అయినటువంటి A1 వేముల సతీష్తోనూ అనుమానితుడిగా ఉన్నటువంటి దుర్గారావుతోనూ వీళ్ళిద్దరితో కూడా అత్యంత సన్నిహితం ఉన్నటువంటి వ్యక్తి బోండా ఉమా కావడం అనేది ఇప్పుడు బోండా ఉమా వరుసగా ఇస్తున్నటువంటి స్టేట్మెంట్స్ కూడా ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తూ ఉంది. సో ఈ కుట్రని ఏ విధంగా చేసిందన్నది ఒక సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రైట్, థ్యాంక్ యూ సతీష్. మొత్తం మీద పోలీసులు అయితే తీగ లాగారు, డొంకంతా కదలడానికి మరెంతో సమయం లేదన్న విషయం మాత్రం సుస్పష్టంగా తెలుస్తోంది. ఇక మా కరెస్పాండెంట్ నాయుడు రాజమండ్రి నుంచి మనకు అందుబాటులో ఉన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై దాడి జరిగిన నాటి నుంచి కూడా విపరీతమైన దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేశారు. సానుభూతి పొందటం కోసమే తనకు తానుగా ముఖ్యమంత్రి తనపై దాడి చేయించుకున్నాడని చంద్రబాబు నాయుడు అంటే, క్రేన్కి సంబంధించినటువంటి ఏదో కేబుల్ వైర్ తగిలి ఆయనకి గాయమైందంటూ జనసేన పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేశారు. సేమ్ టైం ఎల్లో మీడియాలో గులకరాళ్లతో దాడా ఇంకోటా అంటూ చాలా వెకిలి కామెంట్స్ చేయటానికి కూడా మనం చూసాం. దానిపై ఈ రోజు వెలుగులోకి వస్తున్న వాస్తవాలను చూసి ప్రజలు ఏవగించుకుంటున్నారు ఈ రాజకీయాలని. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ నాయుడు అందిస్తారు. నాయుడు, చూసాం ఎల్లో మీడియా చేసిన దుష్ప్రచారం, నేడు వెలుగులోకి వస్తున్న వాస్తవాలని ప్రజలు ఏమనుకుంటున్నారు, ఎట్లాంటి స్పందన కనిపిస్తోందంటే ఏం చెప్తారు? సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అత్యాయత్నం జరిగితే కనీసం మానవత్వం లేకుండా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వ్యవహరించారు. సానుభూతి కోసమే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనపై తాను దాడి చేయించుకున్నారంటూ కూడా అసత్య ప్రచారానికి తెరలేపారు. దీని అంతటినీ చూసి ప్రజలంతా కూడా సేదరించుకునే పరిస్థితి అయితే కనపడుతుంది. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద రాళ్లతో దాడి జరిగినప్పుడు తామంతా ఆందోళనకు గురయ్యామని, సీఎం జగన్మోహన్ రెడ్డి బతికాడన్న ఆనందంతో తాముంటే, కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రము, జనసేన పార్టీ నాయకులు మాత్రం దీనికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉద్దేశపూర్వకంగానే తన మీద తానే దాడి చేయించుకున్నట్లు ఒక తప్పుడు ప్రచారం దిగారు. చంద్రబాబు నాయుడు అయితే బహిరంగ సభల్లోనే జగన్మోహన్ రెడ్డి తన మీద తాను రాళ్లుతో దాడి చేయించుకున్నారని చెప్తుంటే, పవన్ కళ్యాణ్ మాత్రము క్రేన్తోని పూలమాలలు వేసే సందర్భంలో ఆ వైర్ ఏమైనా తగిలిందేమోనని అనుమానాన్ని వ్యక్తం చేశారు. అయితే వీళ్ళిద్దరూ చేస్తున్న ప్రచారం మీద పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీఎం జగన్మోహన్ రెడ్డికి తన మీద తాను దాడి చేయించుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే సానుభూతి కూడా ఆయనకు అవసరం లేదు. నిత్యం ప్రజల్లో తిరుగుతున్నాడు. ప్రజలకు కావాల్సిన
చేస్తున్న అన్ని పథకాలు, అన్ని సంక్షేమ కార్యక్రమాలను, అలాగే రాష్ట్రానికి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలను కూడా అమలు చేస్తున్నారని, అటువంటి నాయకుడికి ఎందుకు సానుభూతి డ్రామాలు ఆడవలసి వస్తుందని కూడా ప్రజలు అభిప్రాయపడుతున్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రజల ఆశీస్సులు ఉన్నంతకాలం ఏమీ కాదని, పైన దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశీస్సులు, అలాగే భగవంతుని ఆశీస్సులు ఉన్నంతకాలం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఏమీ కాదనే అభిప్రాయం అయితే వారు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుందని శ్రీ. రైట్, థ్యాంక్ యూ నాయుడు. సార్వత్రిక సంగ్రామంలో తొలి దశ పోలింగ్ కొనసాగుతోంది. 17 రాష్ట్రాలు, 4 కేంద్ర పాలిత ప్రాంతాల్లో 102 నియోజకవర్గాలకు మొదటి విడతలో పోలింగ్ జరుగుతోంది. 102 స్థానాలకు 1625 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 16,63,00,000 మంది ఓటర్లు వారి భవితవ్యాన్ని నిర్దేశించనున్నారు. ఓటింగ్ కోసం 1,87,000 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు పటిష్ట ఏర్పాట్లు చేసింది. కేంద్ర బలగాలతో కట్టుదిట్టమైన భద్రతను కల్పించింది. తొలి దశ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కొనసాగుతూ ఉంది. 17 రాష్ట్రాల్లో ఈ పోలింగ్ కొనసాగుతూ ఉంది. పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ వెంకటేష్ ఢిల్లీ నుంచి అందిస్తారు. వెంకటేష్, ఎలా ఉంది పోలింగ్ సరళి అంటే ఏం చెప్తారు? లోక్సభ ఎన్నికల తొలి విడత పోలింగ్ ముమ్మరంగా కొనసాగుతుంది. దాదాపు 10% వరకు పోలింగ్ నమోదైనట్టుగా సమాచారం వస్తుంది. ఇప్పటి వరకు ఎలాంటి పెద్ద అవాంఛనీయ ఘటనలేవి జరగలేదు. కేవలం పశ్చిమ బెంగాల్లోని కూచ్, బీహార్లో కొంత అలజడి చెలరేగినట్టుగా, కొంత హింస చెలరేగినట్లుగా వార్తలు వస్తున్నటువంటి పరిస్థితి. సో వెస్ట్ బెంగాల్ మినహా మిగిలిన అన్ని చోట్ల కూడా ప్రశాంతంగానే పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఎండాకాలం కావడంతో ఓటర్లందరూ కూడా ఉదయాన్నే తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. మొత్తం 102 ఎంపీ సీట్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. అలాగే అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం ఈ 2 అసెంబ్లీలో కూడా 92 అసెంబ్లీ సీట్లకు ఎన్నికలు జరుగుతున్నటువంటి పరిస్థితి. సో మొత్తం దాదాపు 16 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. దాదాపు 1600 మంది అభ్యర్థులు ఈ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నటువంటి పరిస్థితి. సో ప్రధానంగా తమిళనాడులో 35 లోక్సభ సీట్లకు 35 సీట్లకు ఒకే విడతలో ఎన్నికలు జరుగుతున్నటువంటి పరిస్థితి. సో ఇటు రాజస్థాన్లో 12 సీట్లకు, ఉత్తరప్రదేశ్లో 8 సీట్లకు ప్రస్తుతం పోలింగ్ కొనసాగుతుంది. అలాగే మధ్యప్రదేశ్లో 6, అస్సాం, మహారాష్ట్రలో 5 సీట్లకు, అలాగే బీహార్లో 4, పశ్చిమ బెంగాల్లో 3, ఉత్తరాఖండ్లో 5, అరుణాచల్ ప్రదేశ్లో 2, మేఘాలయలో 2, లక్షద్వీప్, పుదుచ్చేరి, సిక్కిం, మిజోరంలలో ఒక్కొక్క లోక్సభ సీటుకు ప్రస్తుతం పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. సో మొత్తానికి ప్రస్తుతానికైతే ఎన్నికలన్నీ కూడా ప్రశాంతంగా జరుగుతున్నాయి. సో మొదటి విడత పోలింగ్లో హేమాహేమీలు కూడా బరిలో ఉన్నారు. కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, కిరణ్ రిజిజు వాళ్ళంతా వాటి ప్రముఖులంతా కూడా బరిలో ఉన్నారు. సో సాయంత్రం 6 గంటలకు ఈ పోలింగ్ ప్రక్రియ ముగియబోతోంది. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్. సో తొలి దశ పోలింగ్ ప్రశాంతంగా జరుగుతున్నట్లుగా తెలుస్తోంది మా కరెస్పాండెంట్ అందించిన వివరాలను బట్టి. మిగతా వివరాలకు వెళదాం. సీఎం వైఎస్ జగన్ చేసిన సంక్షేమ పథకాలే తమను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తాయని శ్రీశైలం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా చక్రపాణి రెడ్డి అన్నారు. ఆత్మకూరులో తహసీల్దార్ కార్యాలయంలో నంద్యాల పార్లమెంటు సభ్యులు పోచం బ్రహ్మానందరెడ్డితో కలిసి అట్టహాసంగా నామినేషన్ వేశారు. శ్రీశైలం నియోజకవర్గం నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఈ యొక్క శిల్పా చక్రపాణి రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి, ఈరోజు చూసుకున్నట్లయితే ఇంత పెద్ద ఎత్తున ప్రజల నుండి స్పందన వస్తుంది. మొదటిగా మీరే నామినేషన్ దాఖలు చేశారు కదా, ఎట్లా ఉందంటారు? ఇప్పుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో ఈరోజు రెండవసారి పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరుగుతుంది. చాలా సంతోషంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నా, నాకు రెండోసారి టికెట్ ఇచ్చినందుకు. అదేవిధంగా మేము ఎవరిని పిలవలే, మేము మామూలు సింపుల్ నామినేషన్ మాది. తెలిసినామంటే మీకు తెలుసు, బస్సు యాత్ర అనేటువంటి అది బద్దాలు అవుతుంది. ఏమాత్రం ఏమున్నానుగా సింపుల్గా పిలిస్తేనే ఇన్ని వేల మంది వచ్చారు.
అంటే ప్రజల్లో ఎంత స్పందన ఉందో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కాపాడతాయి. జగనన్న ఎప్పుడెప్పుడు జగనన్నకి ఎలా జగనన్న సీఎం చేసుకోవాలా, ఈ రాష్ట్రం లేకపోతే అతలాకుతలమయ్యే పరిస్థితులు ఉన్నాయి, లేకపోతే పేదవాళ్ళని దెబ్బతినే పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు అమ్మఒడి ద్వారా చదువుకునే పిల్లల భవిష్యత్తు అంధకారమయ్యే పరిస్థితులు ఉన్నాయి. ఏదో చేయుత ద్వారా సంసారాన్ని నెట్టుకొచ్చే మహిళలు ఎంతో రకంగా బాధపడే పరిస్థితులు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఏమాత్రం ఆసరా కానీ, చేయూత కానీ, విద్యా దీవెన కానీ, వసతి దీవెన కానీ, రైతు భరోసా కానీ, ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇవ్వకుండా తథ్యం జగన్మోహన్ రెడ్డి 175 కొట్టబోతా ఉన్నాం. ప్రజల మధ్యలో ఉంది. వీళ్ళంతా డూపు, తెలుగుదేశం లేదు, ఏం లేదు, ఈడ కూడా చూస్తారు. శేషారెడ్డి గారు అంటేనే ఏమాత్రం ఏం చెప్పినా ఓపెన్ హార్ట్ విత్ శేషారెడ్డి అంతే. కాబట్టి శేషారెడ్డి గారు మనస్ఫూర్తిగా సహాయం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇంకా పోయిన మెజార్టీ కంటే భారీ మెజార్టీ సంపాదిస్తాం. తప్పకుండా ప్రజల్లో ఈరోజు అద్భుతంగా ఉంది స్పందన చూస్తూ ఉన్నాం. బీజేపీ ఎప్పుడైతే బీజేపీ, జనసేన, తెలుగుదేశం మూకుమ్మడిగా వచ్చినా, ఒక సింహం సింగలుగా వచ్చిన ఒకటి, 3 ఏకమై వచ్చిన ఒకటి, తప్పకుండా విజయం సాధిస్తాం. బ్రహ్మాండమైన రాష్ట్ర వ్యాప్తంగా కూడా 175కు 170 సాధిస్తాం. మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క శ్రీశైలం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా చక్రపాణి రెడ్డి చెప్తున్నారు, ప్రజలను నమ్ముకున్నాము, ప్రజలకు ఎంతో మేలు చేశాము, కాబట్టి రానున్న ఎన్నికల్లో కూడా ఈ యొక్క సంక్షేమ ఫలాల ద్వారానే ప్రజలు తమని మరొకసారి ఎన్నుకుంటారని, ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో 175కు 175 స్థానాలు గెలిచి చూపిస్తామంటూ శ్రీశైలం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా చక్రపాణి రెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, ఆత్మకూరు, నంద్యాల జిల్లా. ఇవి మార్నింగ్ ప్రైమ్ టైమ్ న్యూస్ డీటెయిల్స్. నెక్స్ట్ మ్యాగజైన్ స్టోరీ ప్రసారం అవుతుంది. స్టే విత్ us.